జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న నూజివీడు చెస్ క్రీడాకారుడు కొల్లా భావన్ను మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ అభినందించి ₹1,00,000 నగదును అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కొల్లా భావన్కు ₹1,00,000 నగదు బహుమతిని మంత్రి కొల్సు పార్థసారథి ప్రకటించారన్నారు. ఇప్పటి వరకు అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచినట్లు చెస్ క్రీడాకారుడు కొల్లా భావన్ వెల్లడించారు. ఈరోజు నూజివీడ్ నుంచి కుమార్ స్కూల్లో చదువుతున్నటువంటి భావన్ చెస్ ఛాంపియన్షిప్లో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అలానే నేషనల్ వైజ్గా కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఈయన చేసినటువంటి అన్నింటిలో కూడా మరి అతని లెవెల్స్ కాకుండా అతని లెవెల్స్ దాటి కూడా ఇప్పటికే ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. సుమారుగా 400 మంది 500 మంది పాల్గొన్న వాటిల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకుని ఇప్పటికే గ్రాండ్ మాస్టర్ మరి రేటింగ్లోకి రావడం చాలా నూజివీడికి చాలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి మొదటి నుంచి నూజివీడు ఏదైతే క్రీడలకు ప్రసిద్ధి, మరి అటు జమీ వ్యవస్థ నుంచి జమీందారీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి అటు కబడ్డీ కానీ మరి అలాగే చెడుగుడు కానీ అలానే బాస్కెట్ బాల్ కానీ క్రికెట్లో కానీ ఇప్పటికే నా పేరు ఆంజనేయులు. మా బాబు పేరు కొల్లా భావన్. నేను నూజివీడు మన కుమార్ స్కూల్ 9th క్లాస్ చదువుతున్నాను. గత 5 ఏళ్ల నుంచి 2020 నుండి ఇప్పటి వరకు తన చెస్ లో స్టేట్ ఛాంపియన్. 2020 అండర్-9 నుండి ఇప్పటి వరకు అండర్-13 వరకు కూడా వరుసగా 5 ఏళ్ల పాటు స్టేట్ ఛాంపియన్ గా గెలవడం జరుగుతుందండి. అలాగే 2021లో అండర్-10 కేటగిరీలో తను 3rd ప్లేస్ రావడం, నేషనల్ లోనే 3rd ప్లేస్ రావడం, బ్రాంజ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు తను ఎన్నో టోర్నమెంట్స్ తీసుకెళ్లడం జరిగింది, కోచింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే తను రీసెంట్ గా 2024లో జరిగిన వైజాగ్ ఆల్ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కూడా తను ఛాంపియన్ గా నిలవడం జరిగింది. దాదాపు 400 మంది